ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని కృపను బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నుంచి సాంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు మనకు నేర్పిస్తున్న సాంగతులన్నిటిని బట్టి ప్రభుకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుదాం. ఇతడెంత ఘనుడో చూడుడి, మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందినవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుని మీకు వందనాలు. ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ వాక్యాన్ని చదువుకున్నాం. మీ ఆత్మ ద్వారా వాక్శక్తినిచ్చి మీ దాసులతో మాతో మాట్లాడండి. మేము జీవించడానికి అవసరమైన సంగతులు దయచేయమని యేసు ప్రభు వారి పడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం హెబ్రీయులకు రాసిన పత్రికను వరుసగా ధ్యానం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మన పాపములకు ప్రాయశ్చిత్తం లేదా శుద్ధీకరణం చేసిన యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, ఆయన ఉన్నత లోకమందు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న వానిగా ఆయనను మనం చూస్తున్నాం. ఆ తర్వాత అదే అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన పాపములకు శుద్ధీకరణం చేసి ఉన్నత లోకంలో మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటానికి కారణం ఏంటో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. రక్షించబడిన వారందరూ రక్షణ స్వాస్థ్యం పొందటం కొరకు, రక్షించబడిన వారందరూ రక్షణ స్వాస్థ్యం పొందటం కొరకు ఆయన పాపములకు శుద్ధీకరణం చేసి వారందరి కొరకు పరలోకంలో ఆయన ఉన్నత లోకంలో నివసిస్తూ ఉన్నాడు. అందుకనే 2వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటామని అన్నాడు. ఈ 2వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రక్షణ అంటే పాపక్షమాపణ కాదు, రక్షణ స్వాస్థ్యం. అంటే ఆయన ఉన్నత లోకంలో కూర్చున్నది ఎందుకంటే మనం రక్షణ స్వాస్థ్యం అనుభవించడానికి. సో ఆయన ఉన్నత లోకంలో కూర్చున్నంత కాలం మనం రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం. సో రక్షణ స్వాస్థ్యం అంటే ఏంటి అని అంటే, ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం మూలంగా ఆయన చేసిన పాపములకు శుద్ధీకరణ లేదా పాపక్షమాపణ అనే దానిని నమ్మి విశ్వసించారో వారందరూ దేవుని కుమారులు, నీతిమంతులు, దేవుని కుమారులు, దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారు, పరలోక వాసులు. ఎవరైతే యేసుప్రభు నా పాపములకు శుద్ధి చేశాడు, సిలువలో నా కొరకు తన ప్రాణం ఇచ్చి చనిపోయి తిరిగి లేచాడు అని నమ్ముతున్నారో
వారు నీతిమంతులు అని తీర్చబడుతున్నారు. 2, వారు దేవుని కుమారులు అని పిలువబడుతున్నారు. 3, వారు ఆత్మచేత ముద్రించబడ్డారు. 4, వారు పరలోక వాసులు. సో వీళ్ళు రక్షణ స్వాస్థ్యం అనుభవించాల ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నింటిలో. రక్షణ స్వాస్థ్యం అంటే ఏంటంటే, ఒక మాట చెప్పాడు యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో ఒక మాట మాట్లాడారు. 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని. ఈ సంగతి ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో సంగతి అనమాట. ఆహారం వలన మాత్రము కాక దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతారు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో వారు ఆయన నోటి మాటను బట్టి జీవిస్తారు. ఆయన నోటి మాటను బట్టి జీవించడానికి కూడా ఏమంటున్నాము? రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును అని మనం వింటున్నాం. అంటే వినటం ద్వారా విశ్వాసం. ఏం వింటే అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి వింటే. సో యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంతో మనం జీవిస్తాం. దీన్ని ఏమన్నాడంటే, ఆయన నోటి మాటను బట్టి జీవించుట అని అన్నాడు. అంటే విశ్వాస మూలంగా జీవించుట. నీతిమంతుడు అయ్యాడంటే విశ్వాస మూలంగా నీతిమంతులమయ్యాం, కుమారులమయ్యాం, ఆత్మచేత ముద్రించబడ్డాం, పరలోక వాసులు. కాబట్టి విశ్వాస మూలంగా జీవించాలి. విశ్వాస మూలంగా జీవించడాన్ని ఏమంటున్నామంటే రక్షణ స్వాస్థ్యంలోనికి వెళ్ళటం అంటున్నాం. సో ఈ విశ్వాస మూలంగా జీవించే వ్యక్తి ఏమనుభవిస్తాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అని అన్నాడు. చూసారా, నీతిమంతుడు విశ్వాస మూలంగా ఎందుకు జీవించాలంటే, విశ్వాస మూలంగా దేవుని శక్తి, ఆ శక్తి చేత మనం కాపాడబడతాం. అది అంటే దేవుడు ఆయన శక్తి చేత మనల్ని కాపాడే ఒక జీవితాన్ని మనకు సిద్ధం చేశాడనమాట. మనకంటే ఎవరైతే ఆయన నా పాపములకు శుద్ధీకరణం చేశాడు, నా పాపముల ప్రాయశ్చిత్తం కొరకు శిలువ మ్రానుపై ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మారో వారందరికీ రక్షణ స్వాస్థ్యం ఉందన్నాడు. రక్షణ స్వాస్థ్యం అంటే ఏంటంటే, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే జీవితం. ఎంతకాలం? ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రతిరోజు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే జీవితం. మరి విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఏమి వింటే? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వింటే. ఇది రోమపత్రిక 10:17. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎందుకు వినాలా? ప్రభువైన యేసుక్రీస్తే మన పాపములకు శుద్ధీకరణం చేసినవాడు. ప్రభువైన యేసుక్రీస్తే మనల్ని దేవుని కుమారులుగా చేసినవాడు. ప్రభువైన యేసుక్రీస్తే మనలను తండ్రితో కూడా పరలోకంలో కూర్చోబెట్టిన వాడు. సో కాబట్టి మన పాపములకు శుద్ధి చేసిన వాడిని, మనల్ని దేవునికి కుమారులుగా చేసిన వారిని, మనల్ని తనతో పాటు దైవ సన్నిధిలో పరలోకంలో కూర్చోబెట్టిన వారిని కూర్చిన సంగతులు మనం ఎంతగా వింటాము, ఆయన గురించి ఎంత వింటాము, అంతగా విశ్వాసంలో ఎదుగుతాం. ఎంత విశ్వాసంలో ఎదిగితే అంత దైవశక్తి మన కొరకు వినియోగించబడుతుంది. ఎంత దైవశక్తి మన కొరకు వినియోగించబడితే అంత మనం ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో ఆ శక్తి చేత కాపాడబడుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎంత శక్తి మనకి వినియోగించబడితే అంతగా కాపాడబడతాం. సో అందుకనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణ అంటే ఈ జీవితం విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అనే అనుదిన రక్షణ, అనుదిన కాపుదల మీరు నిర్లక్ష్యం చేయొద్దు. యేసుప్రభుని నమ్ముకున్నారు, పాపక్షమాపణ పొందారు, దేవుని కుమారులని పిలువబడుతున్నారు, పరలోక సంబంధులు, పరలోక వాసులని పిలువబడుతున్నారు, నీతిమంతులని పిలువబడుతున్నారు.
అయితే మరి మీరు రక్షణ స్వాస్థ్యం అనుభవించాలగా, అనగా మీరు జీవించాల్సిన జీవితం జీవించాలిగా. ఆ జీవితం ఏంటి? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అని. దేవుని శక్తి చేత కాపాడబడాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే మనలను మన పాపములకు శుద్ధి చేసిన వారిని, మనల్ని దేవునికి కుమారులుగా చేసిన వారిని, మన దేవునితో పాటు దేవుని సన్నిధిలో తనతో పాటు కూర్చోబెట్టుకున్న వారిని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం వినాలి. దీన్నే ఏమన్నాడంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం అని అన్నాడు. దీన్ని ఏమన్నాడంటే పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం. పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం ఏంటంట? దైవశక్తికి మూలం అన్నాడు. పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం దైవశక్తికి మూలం చెప్పాడు అక్కడ. ఆ దైవశక్తి భక్తికి, బ్రతుక్కి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, దైవశక్తి మనల్ని దేవుని శక్తి చేత కాపాడబడతాం. దైవశక్తి ద్వారా మనం కాపాడబడతాం. 1. 2, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాం. అదొకటి. 2, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం ఆ దైవశక్తి భక్తికి, బ్రతుక్కి కావలసిన వాటన్నిటిని దయచేస్తుంది. భక్తి అంటే భక్తి జీవితంలో, అంటే ఆయనతో విశ్వాస జీవితంలో, ఆయనతో సహవాసంలో ఇంకా మనం ముందుకు సాగటానికి కావలసినవి ఇస్తాడు ఆయన. అది ఓపిక, అది ఆరోగ్యమా, అది శక్తి, బలమా, విసుగు లేకుండా నిరంతరయానంగా ఆయనలో కొనసాగిపోయే ఆ భాగ్యం, ఆయన ప్రేమిస్తూ, ఆయన కార్యాలను ప్రేమిస్తూ, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ, ఆయన సన్నిధిని ప్రేమిస్తూ, సహవాసాన్ని ప్రేమిస్తూ, అసలు అన్నిటినీ పక్కన పెట్టి సాగిపోయే అనుభవమా భక్తి జీవితంలో, పరిచర్యలో సాగిపోవటానికి కావలసినవన్నీ ఇస్తాడు. ఆరోగ్యమా ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. మాత్రమే కాదు, జీవానికి అంటే జీవించటానికి కావాల్సినవన్నీ, నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి కావాల్సినవన్నీ ఇస్తాడు. ఇవన్నీ ఎందులోంచి దొరుకుతున్నాయి? ఎందులోంచి దొరుకుతున్నాయి? విశ్వాసం ద్వారా జీవించడం అనే దాంట్లోంచి దొరుకుతున్నాయి. ఈ విశ్వాసం ద్వారా జీవించుట అనే జీవితాన్ని మనం నేర్చుకుంటున్నాం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. అందుకని 10వ అధ్యాయం ఆ ఆఖరి అధ్యాయం, అంటే 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 38వ వచనం ఏంటి? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, అతడు వెనుక తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు. అంటే చెప్పండి, వెనుక తీసిన వాడిలో కూడా ఆత్మ ఉన్నాడు, వెళ్ళిపోవట్లే. విశ్వాస మూలంగా జీవిస్తున్న వాళ్ళు, యేసు ప్రభువుని నమ్మిన వారందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. యేసు ప్రభువు నన్ను ప్రేమించి నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశారు, అందుకు నీకు స్తోత్రాలయ్యా అని నమ్మిన వారందరిలో అందరూ పాపక్షమాపణ పొందారు. అందరూ దేవుని కుమారులు, అందరూ ఆత్మచేత ముద్రించబడ్డారు, అందరూ పరలోకంలో క్రీస్తుతో కూర్చోబెట్టబడ్డారు. కాబట్టి వీళ్ళందరూ దేవుని కుమారులు. వీళ్ళందరూ కనుక విశ్వాస మూలంగా జీవిస్తే వీరిలో నివసిస్తున్న ఆత్మ వీరిని పరలోక సంబంధమైన విషయాలతో జీవింపజేస్తాడు. భక్తికి కావలసిన వాటన్నిటినీ, బ్రతకడానికి కావాల్సిన వాటన్నిటినీ ఇచ్చి జీవింపజేస్తాడు. విశ్వాస మూలంగా జీవించే జీవితం. విశ్వాస మూలంగా జీవించకపోతే, అనగా పిలిచిన వారు కూర్చుని అనుభవ జ్ఞానం లేకుండా, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారిని కూర్చుని అనుభవ జ్ఞానం లేకుండా ఉన్నారనుకో, నమ్మిన తర్వాత కూడా ఆయన గురించి ఏమి నేర్చుకోకుండా, ఆయన గురించి ఏమి తెలియకుండా, క్రీస్తుని కూర్చుని అనుభవ జ్ఞానాన్ని ఎరగకుండానే, సంఘము సహవాసం లేకుండానే జీవిస్తున్నారనుకోండి, వారి విషయంలో ఆత్మ దుఃఖపడతాడు. అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. నా ఎదుట నీతిమంతుడు, యేసుప్రభువునందు విశ్వాసం మూలంగా దేవుని ఎదుట నీతిమంతుడు, దేవుని ఎదుట నీతిమంతులుగా చేయబడిన వారందరూ విశ్వాసం మూలంగా జీవించాలి. యేసుప్రభువునందు విశ్వాసం మూలంగా. ఈ విశ్వాసం మూలంగా జీవించుట అనే దాంట్లో పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుని శక్తి చేత కాపాడబడతాం.
విశ్వాస మూలంగా దేవుని శక్తి చేత కాపాడబడతాం. కాపుదల. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో భక్తికి బ్రతుకి కావాల్సిన వాటన్నిటిని దైవశక్తి చేత సంపాదించుకుంటాం. 3వ సంగతి ఇదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14 వచనంలో దేవదూతల పరిచర్య మనకి చేస్తారు. దేవదూతలు ఎంత బలవంతులు, దేవదూతలు ఎంత బలవంతులు చెప్పండి. పరలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి పరలోకానికి ఎక్కుతూ దిగుతూ ఉండేంత గొప్ప సైన్యం. పరలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి పరలోకానికి తిరిగే వాళ్ళు వాళ్ళే, ఇంకెవరు లేరు లోకంలో. కాబట్టి వాళ్ళు ఎంత శక్తిశాలులు అని అంటే చాలా బలవంతులు దేవదూతలు. రాస్తుంది కూడా దేవుని వాక్యం. వారు కూడా మనకు పరిచర్య చేస్తారు. ఈ జీవితంలో వారు కూడా పరిచర్య చేస్తారు. సో అందుకనే ఈ జీవితంలో మనం ఎంటర్ అవ్వటం కోసం ఈ విశ్వాసం మూలంగా దేవుని శక్తి చేత కాపాడబడుట, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత భక్తికి బ్రతుకి కావలసిన వాటన్నిటిని పొందుకొనుట లేదా సంపాదించుకొనుట, దేవదూతలు మన కొరకు పరిచర్య చేయుట అనే అనుభవంలో మనం జీవించడానికి మన విశ్వాసం మూలంగా జీవించమంటున్నాడు. దీన్ని రక్షణ స్వాస్థ్యం అనుభవించుట అని అన్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో మన యాజకుడు అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మన యాజకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన యాజకుడు అహరోను కాదు, అతని కుమారులు కాదు. అహరోను అతని కుమారులు భూమి మీద గుడారంలో, మాదిరి గుడారంలో సేవకత్వం చేశారు, యాజకత్వం చేశారు. వారు గుడారంలో యాజకత్వం చేశారు అని అంటే వారు ఎక్కడ చేశారు? తెరకి యువతల చేశారు, తెర లోపల చేయాల. ఎందుకు? భూమి మీద గుడారం వారు ఆ యాజకులు పనిచేసినంత కాలం అడ్డతెర నిలిచింది. భూమి మీద గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డతెర ఉంది ఆ యాజకులు పనిచేసినంత కాలం. మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చి దేవుని సంకల్పానుసారమైన ఒకే ఒక బలి, అంటే తను తాను ఒక్కసారి అప్పగించుకునుట దైవ చిత్తానుసారమని ఒకే ఒక బలి. ఆయన తను తాను శిలువలో అప్పగించుకున్నప్పుడు దైవ చిత్తానుసారమైన బలి ఎప్పుడైతే జరిగిందో, అనగా పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమును అయిన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం ఎప్పుడైతే చిందించబడిందో అప్పుడేమైంది? ఈ అడ్డతెర చిరిగిపోయింది. అడ్డతెర చిరిగిపోయింది. ఎందుకు? నిత్యమైన విమోచన సంబంధము రక్తం చిందించబడింది. హెబ్రీ పత్రిక 9, 11, 12 ప్రకారం నిత్యమైన విమోచన సంబంధము రక్తం చిందించబడింది. నిత్యమైన విమోచన సంబంధము రక్తంలో ఇలా వినండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు హెబ్రీ 9, 11 ప్రకారం నిత్యమైన విమోచన సంపాదించడానికి ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి వచ్చిన ప్రధాన యాజకుడు ఏ క్రమం? మెల్కీసెదకు క్రమం. ఇక్కడ చదువుకున్న హెబ్రీ పత్రిక 7లో అతడు షాలేము రాజు, అతని పేరు మెల్కీసెదకు. ఈ షాలేము రాజు, ఈ మెల్కీసెదకు అంటే నిరంతర యాజకుడు. నిరంతర యాజకుడు. సో నిరంతరం యాజకత్వం చేసేవాడు ఒకే ఒక బలి చేశాడు. ఈ భూమి మీద గుడారం దగ్గర అహరోను అతను కుమారులు యాజకత్వం చేసినప్పుడు అనేకమైన బలులు చేశారు. ఈ అనేకమైన బలులు మేకల కోడెల రక్తం ఏటేటా అప్పగించారు. ఏటేటా ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అతి పరిశుద్ధ స్థలంలో నిలబడే అవకాశం లేదు వీళ్ళకి. సో అడ్డతెర అలాగే ఉంటుంది. అడ్డతెర నిలిచి ఉంది అని అంటే వీరు అతి పరిశుద్ధ స్థలంలోనికి స్వాతంత్రంగా ధైర్యంగా ప్రవేశించే పరిస్థితి ఇంకా లేదు. అని అంటే వీరు అతి పరిశుద్ధ స్థలంలో ధైర్యంగా నిలబడటానికి అవసరమైన రక్తం ఇంకా చిందించబడలేదని దాని అర్థం. అందుకనే మేకల కోడెల రక్తం ఏటేటా అర్పించబడుతున్నా ప్రధాన యాజకుడు ఏటేటా వెళ్ళి వస్తున్నాడు, కానీ అక్కడ మన పక్షంగా ఉండలేడు.
అందుకనే దైవ సంకల్పాన్ని తెలియజేయటానికి పెట్టిన బలులే కానీ అవి దైవ సంకల్పానుసారమైన బలులు కాదు. దైవ సంకల్పానుసారమైన బలి నిరంతర యాజకుడుగా నిత్యమైన విమోచన ప్రజలకందరికీ సంపాదించడానికి పరలోకం నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు చేసిన బలి దైవ సంకల్పానుసారమైన బలి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయబోతున్నాడు, మనల్ని ఎలాగున తండ్రి వద్ద కూర్చోబెట్టబోతున్నాడు ఎల్లప్పుడూ అనే సంగతిని గుడారం దగ్గర తెలియజేయటానికి దాని తాలూకు, అంతే తప్ప అది మాదిరి మాత్రమే. ఇప్పుడు వినండి, యేసుక్రీస్తు ప్రభు వారు నిరంతరమైన యాజకుడికి వచ్చాడు. నిరంతరానికి సరిపోయి ఒక్క బలి చేశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10, 12, 14 వచనాల్లో ఒక్కసారి అప్పగించుకున్నాడు. సదాకాలానికి సరిపోయే బలి అది. ఇంకొక బలి అక్కర్లేదు అన్నాడు. హెబ్రీ పత్రిక 10, 17, 18లో ఇంకొక బలి అక్కర్లేదు అన్నాడు. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయన తన సొంత రక్తాన్ని, అమూల్యమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని, అంటే నిత్యమైన విమోచన సంబంధము ఆయన రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి చూపిస్తున్నాడు పరలోకంలో. సో ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నాడంటే మన యాజకుడు ఎక్కడ ఉన్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు మాత్రమే కాదు, అక్కడ నివసిస్తున్నాడు. అక్కడ ఉన్నాడంటే ఇప్పుడు యేసుప్రభు వారు సిలువలో సమాప్తం అని చెప్పి ఆత్మను తండ్రికి అప్పగించిన వెంటనే ఏమైంది? దేవాలయపు తెర నడిమికి చిరిగిందంటే దాని అర్థం ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మార్గము బయలుపరచబడింది. ఈ సంగతులు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చదువుతాం. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మార్గం ప్రవేశించబడింది. ఏ రక్తం? అంతకుముందు మేకల, కోడుల రక్తం ఉన్నంత వరకు అడ్డతెర ఉంది, అడ్డతెర చినగల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దైవ సంకల్పానుసారమైన గొర్రెపిల్ల యొక్క రక్తం, ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన మన గొర్రెపిల్ల. ఆయన తను తాను అప్పగించుకున్నప్పుడు ఆయన రక్తం ద్వారా ఏమని చెప్పి నిత్యమైన విమోచనము ప్రజలందరికీ సంపాదించాడు. కాబట్టి ఇంకొక బలి అక్కర్లేదు. అందుకని ఆయన ఏం చేశాడు, ఒకే ఒక బలి చేసి ఇది సదాకాలం నిలిచే బలి అని చెప్పి ఆయన మృతుల్లోకి వెళ్ళి తిరిగి లేచి యాజక ధర్మం, అంటే తన సొంత రక్తాన్ని తీసుకుని వెళ్ళి పరలోకంలో దేవుని ఎదుట కనబడతాడంటే ఇప్పుడు ఇలా చెప్తుండే, నమ్మిన వారందరి పక్షంగా రక్తం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నమ్మిన వారందరి పక్షంగా వెళ్ళిన యాజకుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎవరు ఎదుటున్నాడు? తండ్రి ఎదుటున్నాడు. మన యాజకుడు అక్కడ ఉన్నంత కాలం, ఆయన అక్కడ ఉన్నంత కాలం మనం ఎక్కడున్నాం? అక్కడే ఉన్నాం. ఎందుకు? యాజకుడు ప్రవేశించింది ఎవరి కొరకు? ఎవరైతే బలి తీసుకొచ్చారో వారి కొరకే. ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నా కొరకు అక్కడ నిరంతరం నిలబడ్డాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నిత్యమైన విమోచన సంబంధము రక్తంలో కడగబడ్డాం. మనం నిరంతర యాజకుని పని ద్వారా మనం దేవునికి ఏమయ్యాం? దేవుని ఎదుట నీతిమంతులమయ్యాం, దేవుని కుమారులమయ్యాం. యేసుక్రీస్తుతో పాటు వారసులమని పిలువబడుతున్నాం. యేసు ప్రభుతో పాటు కూర్చోబెట్టబడ్డాం. అందుకనే నిరంతర యాజకత్వంలో మనల్ని నిత్యమైన విమోచన సంబంధము తన రక్తం చేత నిత్యమైన విమోచన ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నిత్యము జీవించగలుగుతున్నాడు. పాత నిబంధన భక్తులందరూ మేకల, కోడెల బలుల కింద ఉన్నారు. యేసు ప్రభు అనే నిత్యమైన బలి కింద లేరు. కాబట్టి వారిలో నివసించే ఆత్మ లేడు. వారిని ఆయా సందర్భాల్లో నడిపించాడు, వారిని వాడుకున్నాడు, కానీ వారిలో ఆయన ఎల్లప్పుడూ నివసించలేకపోయాడు. కారణం, వారు నిత్యమైన విమోచన సంబంధము రక్తం కింద లేరు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నారు. మీ దేహములు మీ దేవునికి ఆలయంలో ఉన్నవని, మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయములని మీరు ఎరుగరా అన్నాడంటే, ఇప్పుడు మన దేహాలు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేహాలు పరిశుద్ధాత్మకు ఆలయాలు. ఆయన నివసిస్తాడు, ఆయనకి మనల్ని విడిచిపెట్టి వెళ్ళడు. కారణం, నిత్యమైన విమోచన సంబంధమైన రక్తము కింద, క్రీస్తును గొర్రెపిల్ల రక్తం కింద మనం ఉన్నాం.
ఈ రక్తాలు చిందించింది ఎవరంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన యాజకుడే, ఆయన గొర్రెపిల్ల అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వన ప్రవేశించాడు. ఇక అక్కడే ఉన్నాడు నిరంతరం. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాస మూలంగా మనకి నిత్యమైన విమోచనం దొరికింది. ఇప్పుడు మెల్కీసెదెకు అనే యాజకుని యాజకత్వంలో మనం ఉన్నాం. అంటే అడ్డతెర లేని అనుభవంలో మనం ఉన్నాం. అందుకని సరాసరి ఎక్కడ ప్రవేశించాం? దేవుని సన్నిధానానికి ప్రవేశించాం. ఎఫెసీ పత్రిక 2:7 ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు మనను కూర్చోబెట్టాడు. ఆయనతో లేపాడు, ఆయనతో కూర్చోబెట్టాడు. దాని అర్థం ఏంటి? ఇంకెక్కడే కూర్చోవాలి నువ్వు. ఎందుకంటే ఆ యాజకుల్లాగా నేను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చేవాడు కాదు. మాటికి బలి కాదు, ఒక్కసారి సదాకాలానికి సరిపోయే బలి నేను ముగించాను. నేను కూర్చున్నానంటే మీరు ఎక్కడే కూర్చోండి అని అన్నాడు. అంటే సదాకాలం పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టాడు. అడ్డతెర లేని అనుభవం, సరాసరి క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చున్న అనుభవంలో మనల్ని ఉంచాడు. ఈ సంగతుల్ని చాలామంది అర్థం కాక ఆక్షేపించడానికి తెగిస్తున్నారు. అలా తెగించొద్దు. వీటిని గ్రహించండి, అర్థం చేసుకోండి. మీకు అర్థం అవ్వకపోతే మమ్మల్ని అడగండి. కానీ వీటిని బట్టి ఆక్షేపించడానికి, మీరు ఏదో మాట్లాడటానికి తెగించకూడదు. అలా తెగిస్తే ఖచ్చితంగా దెబ్బతింటారు. మీకు ఏమన్నా ఈ సంగతులు కొత్తగా అనిపిస్తున్నాయి, ఇంతవరకు మేము వినలేదు, దేవునితో మేము కూర్చున్నామా